నెయ్యిలో కల్తీ జరిగింది స్వామి అంటే విన్నారు ఈ పెద్ద మనిషి. ఏమన్నారు? పాలిచ్చిన ఆవుదే తప్పు గాని నెయ్యిది కాదు అని చెప్పారు. అసలు నెయ్యి ప్రస్తావన గురించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్. హ్మ్. అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు, ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. జగన్మోహన్ రెడ్డి గారు పాలిచ్చిన ఆవుదే తప్పు అన్నారు. కానీ సిట్ తెలిసింది ఏంటో తెలుసండి? అది అసలు పాలతో తయారు చేసిన నెయ్యే కాదు. తిరుమలలో మొత్తం అంతా కూడా కెమికల్స్‌తో తయారు చేసిన నెయ్యి. అది నెయ్యే కాదు, పాలే లేని పాపాల నెయ్యి. అది నెయ్యే కాదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ. నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్‌షీట్ దాఖలు. 12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు. బోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దందా. ఆ డైరీకి అసలు ఆవులే లేవు, బయట నుంచి కూడా పాలు కొనలేదు. టీటీడీ పెద్దలు, సరఫరాదారులు కుమ్మక్కు 2019 నుంచి 2024 మధ్య ఏకంగా 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేశారు. కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు టీటీడీకి 250 కోట్లు నష్టం. అది కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా మరి అప్పటి ప్రభుత్వం దాన్ని అనుమతించింది. అనవసరంగా గోమాత మీద నిందలు వేస్తే ఆ పాపం ఊరికే పోతుందా? అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ మెడకే చుట్టుకుంది. ఇప్పుడు దాకా 11 సీట్లైనా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సింగిల్ డిజిటే అని ప్రజలందరికీ బాగా అర్థమైపోయింది.